మీరు అమెరికన్స్‌లో మీకు ఇబ్బంది కలిగించిన అంశం గానీ, వాళ్ళలో ఉన్న నెగెటివ్ మీకు మనసుకు ఎక్కువగా అనిపిచ్చింది ఏమైనా ఉందా? మొదటిది వాళ్ళతో నాకు అంతగా ఇంటరాక్షన్ జరగలేదు. నేనక్కడ 2.5 సంవత్సరాలు ఉన్నా గానీ, నా వ్యవహారము, మన నా నెట్‌వర్కు క్రియాకలాపాలన్నీ కూడా భారతీయుల మధ్యనే. వారితో అంతగా నాకు ఇంటరాక్షన్ జరిగింది లేదు. జరిగిన ఇంటరాక్షన్‌లో పర్సనల్‌గా నాకు నెగటివిటీ ఏం కనిపించలేదు. పర్సనల్‌గా. హ్మ్. సరే వాళ్ళు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఒకవేళ అది నెగటివిటీ అయితే అది నెగటివ్ పాయింటే. వాళ్ళు మాంసభక్షణ ఎక్కువ చేస్తారు. అది నెగటివిటీ అయితే నెగటివ్ పాయింటే. కానీ అది వాళ్ళ వ్యక్తిగతం అది. కానీ దాని ద్వారా వారు మాంసం ఎక్కువ తినడం వల్ల, మద్యాన్ని ఎక్కువ సేవించడం వల్ల, మన దగ్గర కళ్ళు తాగి, సారా తాగి రోడ్ల మీదకి వచ్చి ఎంతో గొడవలు చేసేవాళ్ళు అవును. చాలామంది ఉన్నారు. అక్కడ అలా కనపడదు మనకి. అంటే వాళ్ళని తక్షణం యాక్షన్ తీసుకుంటారా ఏమన్నా అలా? అలా జరిగితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు. నువ్వు ఫోన్ చేయటం ఆలస్యం, పోలీసు వస్తుంది హ్మ్. వెంటనే. అక్కడ మన దగ్గర 100 నంబర్ ఉన్నట్లు అక్కడ 911 ఉంటుంది. హ్మ్. 911 911 911 కాల్ చేస్తే తక్షణం పోలీసులు వచ్చేస్తారు. హ్మ్. మీ పర్సనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది కలిగించే వారెవరున్నా వారి మీద తక్షణం చర్య తీసుకోబడుతుంది. ఇప్పుడు మన దేశంలో ప్రతి సంవత్సరము అత్యాచారాలు, మహిళల వేధింపులు, లైంగిక వేధింపులు కార్యాలయాల్లో కానివ్వండి, చివరికి ఇంట్లో కూడా గృహహింస చట్టం చేయవలసి వచ్చింది. అక్కడ మరి మహిళలకు గృహహింస కానీ, అంటే లైంగిక వేధింపులు కానీ, అత్యాచారాలు కానీ ఉన్నాయా? అసలు ఉన్నట్టు మీకు ఏమైనా? ప్రపంచంలో బహుశా ప్రతి చోట ఉంటుందనుకుంటాను నేను. అక్కడ కూడా ఉంది. కాకపోతే నంబర్స్ చూసుకుంటే, పర్సంటేజ్ చూసుకుంటే, ప్రపోర్షన్ చూసుకుంటే, మనతో చూసుకుంటే చాలా తక్కువ. అక్కడ కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి. చివరికి దేశాధ్యక్షుడి మీద కూడా లైంగిక వేధింపు చర్యలు చేసినట్లు కేసులు పెట్టడం మీడియాలో చెప్పడం జరిగింది. మోనికా లెవిన్ ఎవరు ఉందప్పుడు ఆమె క్లింటన్ మీద ఆరోపణలు చేసింది. ట్రంప్ మీద కూడా ఉన్నాయి. ట్రంప్ మీద కూడా ఉన్నాయి. ఉండొచ్చు, నాకు అవగాహన లేదు. నేను చెప్తుంది ఏంటంటే ఉంటుంది. కుటుంబంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్యలో కూడా, ఉద్యోగాలు వాటిల్లో కూడా లైంగిక వేధింపులు అక్కడ ఉన్నాయి. కానీ మన దేశంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అసలు మన దేశంలో జరిగే వాటిలలో తెర మీదకి వచ్చే ఎన్ని జరుగుతున్నాయి. పరువు కోసం కూడా చాలా మంది ఇంట్లో జరిగేవి బయట పెట్టరు మన దగ్గర. కానీ అక్కడ వాడు గొంతు ఎత్తుతారు కొద్ది గొప్ప. మనతో పోల్చుకుంటే ఎక్కువ మంది గళం ఎత్తుతారు నాకు ఇలా జరిగింది అని. అలా తెర మీదకి వచ్చినాయి చాలా తక్కువ నెంబర్స్ అన్నమాట. ఉన్నాయి అక్కడ కూడా చాలా. అక్కడ మిలిటరీలో కూడా చాలా వాళ్ళని పీడిస్తారని తెలిసింది. అవునవును. అన్ని రకాలు. ఇది ఇంకా సహజం. స్త్రీ అంటే ఒక యాసెట్గా, ఒక ఆస్తిగా భావించినంత కాలం ఇది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ప్రతి సంవత్సరము 5 లక్షల మంది దాకా యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు మన దేశంలో. అంత మొత్తంలో అక్కడ యాక్సిడెంట్లు ఉంటాయా? చాలా తక్కువ. అక్కడ యాక్సిడెంట్స్ చాలా తక్కువ. జరిగిన యాక్సిడెంట్లో మృత్యువు చాలా తక్కువ. కొలెటరల్ డ్యామేజ్ అవుతుంది అంటే బండి ముక్కలు కావచ్చు, టైర్లు ఎగిరిపోవచ్చు, విండోస్ పగిలిపోవచ్చు. కానీ ప్రాణహాని చాలా తక్కువ. నెంబర్ 1 యాక్సిడెంట్స్ తక్కువ. నెంబర్ 2 ఒకవేళ యాక్సిడెంట్ అయితే అది ఒక్క యాక్సిడెంట్తో ఆగదు, చైన్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకసారి 4-5 బండ్లు కొట్టుకుంటాయి. అలా చాలా ఉదాహరణలు చూడటానికి. ముఖ్యంగా మంచు పడే టైంలో, మంచు పడుతున్నప్పుడు రోడ్డు మీద గ్రిప్ ఉండదు బండికి. ఒకసారి గ్రిప్ వెళ్ళిపోతుంది. మనం స్టీరింగ్ ఎలా తిప్పాలన్నా కానీ బండి మనం చెప్పినట్లు పోదు, బ్రేక్ వేస్తే ఆగదు. ఇవన్నీ స్వానుభవంగా చెప్తున్నాను. మంచు మీద బండి నడిపాను కాబట్టి అనుభవాలు చెప్తున్నాను. సో వేగంగా వెళ్తున్నప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది అంటే 1 కంటే ఎక్కువ వాహనాలు పరస్పరం కొట్టుకునే అవకాశం ఉంది. అయినా కానీ ప్రాణ నష్టం తక్కువ. మన దగ్గర ఎక్కడ చూసినా మనం మందు దాగి డ్రైవింగ్ చేయడం సర్వసామాన్యం అయిపోయింది. యాక్షన్ కూడా ఏం తీసుకుంటున్నారో ఏదో ఫైన్ వేస్తారు, వదిలేస్తారు. అక్కడ అలా చేస్తే ఏం జరుగుతుందండి? అక్కడ కూడా ఫైన్స్ వేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసేస్తారు. వెంటనే అది నిరూపించబడితే వెంటనే చర్యలు తీసుకుంటారు. స్ట్రిక్ట్. మనతో పోల్చుకుంటే ఎక్కువ స్ట్రిక్ట్. మహిళలు కూడా తాగడం ఎక్కువేనా? చాలా సహజం. సహజం. చాలా
అంటే తాగని వారు బహుశా ఉండరేమో. మహిళల్లో ఈ సిగరెట్ స్మోకింగ్ కూడా సిగరెట్స్ తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు ఉన్నారు. మహిళలు. కానీ ఆల్కహాల్ మాత్రం బహుశా దాదాపు అందరు తాగుతారు. అది అసలు అక్కడ తప్పుగా భావించరు, అది తప్పు కాదు వాళ్ళ దృష్టిలో. అక్కడ సెటిల్ అయిన మన భారతీయుల్లో కూడా ఇంచుమించు అలవాటు వచ్చినట్టేనా? మహిళలతో సహా, సాంగత్య దోషం. మహిళలతో సహా. మ్మ్. నేను యజ్ఞం చేయడానికి వెళ్ళే కుటుంబాలలో, ఎన్నో కుటుంబాలలో ఆ, మహిళలు కూడా తాగుతారు. యజ్ఞం చేసేవాళ్ళు అంటే ఇది ఒక రైచువల్గా చేస్తారు, వాళ్ళ అలవాటులో వాళ్ళకు ఉంటాయి. అంటే మనం అది గమనించినా ఊరుకోవాలంతే, ఇంకా ఏం సజెషన్. లేదు, చెప్పేది మీరు చెప్పండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీరు చెప్పాల్సింది చెప్పండి, అనాల్సిందేనండి. వాళ్ళ దాన్ని ఇష్టం. వింటామా, వినమా, పాటిస్తామా, పాటించమా అనేది వాళ్ళ ఇష్టం. సత్సంగంలో చెప్తాను, ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా చెప్తాను. కానీ మనం చెప్పేదానికి విలువ లేదు, వాళ్ళు ఆ లైన్లోనే వెళ్తారు. ఇప్పుడు అమెరికాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు, ధార్మిక కార్యక్రమాలు. ఇప్పుడు అది ఇండియాకి వచ్చాక ఇక్కడ కూడా చేస్తున్నారు. ఆ రెండింటి మధ్య ఏ రకమైన భేదం కనిపిస్తుంది? నాకేం భేదం కనిపించదు. వాడు ఇండియన్స్ చేంజ్ అక్కడ ఉన్న ఇండియన్స్, ఇక్కడ ఉన్న ఇండియన్స్. స్వభావం అదే. మన దగ్గర భారతదేశంలో కూడా శ్రద్ధగా చేసేవాళ్ళు ఉన్నారు, అశ్రద్ధగా చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ శ్రద్ధగా చేసేవాళ్ళు ఉన్నారు, శ్రద్ధ లేకుండా చేసేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర సమయానికి చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పిన సమయానికి కొన్ని గంటలు ఆలస్యంగా చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ సమయానికి చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పిన సమయానికి కొన్ని గంటలు ఆలస్యంగా చేసేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర చేసిన దానికి సరైన కానుకలు సమర్పించే వాళ్ళు ఉన్నారు, సరైన కానుకలు సమర్పించని వాళ్ళు ఉన్నారు. అక్కడ అలాగే ఉంది. హిందువులు ఏ దేశంలో ఉన్నా హిందువులే. మరి క్రైస్తవులు, మహమ్మదీయులు వాళ్ళ నెట్వర్క్ కానీ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి ప్రపంచ దేశాల్లో. హిందువుల నెట్వర్క్ ఆ విధంగా స్ట్రాంగ్గా లేదు. ముందు అయ్యే అవకాశం ఉందంటారా? నాకు అనిపించలేదు. అది హిందీలో ఒక సామెత ఉంటుంది, కప్పల్ని తూక వేయటం అని. ఆ, కప్పల్ని తూకం వేద్దాం అనుకున్నాడంట. ఈ కప్పని తీసుకొని అందులో పెట్టి ఇంకో కప్పని పెట్టేసరికి మొదటి కప్ప కిందికి దూకి వస్తుంది. ఉమ్, అట్లా జీవితం మొత్తం ఒక 100 కప్పల్ని ఒక త్రాచులో నిలబెట్టాలంటే అది అయ్యే పని కాదు. నాకు తెలిసి దగ్గర సమయంలో ఇంకేయో కొన్ని శతాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఏమవుతుందో చెప్పలేను, కానీ మన జీవిత కాలంలో మాత్రం అలా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. హిందువులు ఏకం కారు. మరి అమెరికాలో ఉన్న చర్చిలు ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారా? జనాలు వస్తుంటారా? ఆ క్రైస్తవాన్ని చర్చిలు మూతపడుతున్నాయని పెద్దగా రారని వింటూ ఉన్నాం. నిజమే. నిజమే, మన దగ్గర కూడా అంతే. మూత పడిపోయి దీపం పెట్టడానికి లేనటువంటి గుళ్ళు కూడా ఉన్నాయి, దిక్కులేని గుళ్ళు. అవును. అలాగని రోజు 100 గుళ్ళు, కొత్త గుళ్ళు వైభవోపేతంగా వెలిసేయి ఉన్నాయి. అక్కడ కూడా అంతే. ఆ చర్చికి కరెంటు బిల్లు కట్టలేనటువంటి చర్చిలు ఉన్నాయి. ఉమ్, వాటిని యజ్ఞాలకి, హోమాలకి, హిందూ సత్సంగాలకు వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు. ఎందుకంటే యూటిలిటీ బిల్స్ కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాగే బండి పెట్టడానికి చోటు లేకుండా కిక్కిరిసిపోయేటువంటి చర్చిలు కూడా ఉన్నాయి. సేమ్ మనలాగా కేవలం దీపం పెట్టడానికి నోచుకొని గుళ్ళు మన దగ్గర ఎలా ఉన్నాయో, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేనటువంటి చర్చిలు అక్కడ ఉన్నాయి. మన దగ్గర తిరుమలలో రద్దీ ఎంత ఉంటుందో, ఎన్ని కోట్లు వస్తాయో, అట్లా ఎంతో రద్దీగా ఎన్నెన్నో లక్షల డాలర్లు విరాళాలుగా వచ్చేటువంటి చర్చిలు కూడా ఉన్నాయి. అయితే సహజంగా మన దగ్గర గుళ్ళల్లో కానీ, మఠాల్లో, ఆశ్రమాల్లో, జాతరల్లో యువకులు ఎక్కువ కనబడరు. మరి అక్కడ కూడా చర్చిల్లో అలాగే ఉందా? యూత్ కనపడుతుంది? అంటే ఇక్కడ చర్చ్ అనేది కేవలం ఒక పూజా గృహం మాత్రమే కాదు. అక్కడ చర్చ్ అనేది చాలా యాక్టివిటీస్కి కేంద్ర బిందువు. మన దగ్గర గుడి అంటే కేవలం పూజ, అంతకు మాత్రమే. అక్కడ చర్చ్ అంటే క్లాసెస్ నడుపుతారు. బైబిల్ క్లాస్లో, బైబిల్ క్లాస్లో మామూలు క్లాసెస్. ఎవరికైనా ట్యూషన్స్ కావాలంటే అందులో ట్యూషన్స్ చెప్పారు. ఫ్రీయా? ఫ్రీ. అలాగే వస్త్రదానం. మీ దగ్గర బట్టలు లేవు అంటే వాళ్ళు డొనేషన్లో తెచ్చుకున్న బట్టలు అక్కడ పెడతారు. ఎవరు అవసరం వచ్చిన బట్టలు వాళ్ళు పోయి అందులోంచి సెలెక్ట్ చేసుకొని రావచ్చు. వైద్యం, ఫుడ్ ప్యాంట్రీలు. ఫుడ్ ప్యాంట్రీ
మీరు బీదవారుగా ఎవరైనా భావిస్తుంటే నా దగ్గర భోజనం లేదు అంటే మంచి భోజనం, మామూలుది కాదు, ఏదో ఇంత బియ్యం పడేసినాం, ఇంత పులావ్ పడేసినాం కాదు, మంచి మంచి భోజనం. అక్కడ వాళ్ళు దాన రూపంలో వచ్చిందని పెడతారు, అక్కడికి వెళ్తారు, వెళ్ళి ఎవరికి నచ్చిన వాడు తీసుకొని వస్తుంటారు. ఇలా చర్చ్ అనేది అక్కడ చాలా చాలా యాక్టివిటీస్ ఒక కేంద్రం అనమాట. వైద్యం కూడా చేస్తారు. వైద్యం కూడా ఉంటుంది. ట్యాక్సేషన్, ట్యాక్స్ అయిపోయింది, ఇప్పుడు నేను ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్ ఇయర్ అయిపోయింది, నాకు ట్యాక్స్ కట్టడం రాదు, దానికి సహాయపడే వాళ్ళు వచ్చి చర్చిలో కూర్చుంటారు. మనం వెళ్తాం, అయ్యా నా ట్యాక్స్ చూసి పెట్టండి అని అంటాం, వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు, హోంవర్క్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఇలా ఈ యాక్టివిటీస్ అన్నీ ఉండటం వల్ల అక్కడ మనకి యూత్ కూడా కనిపిస్తుంది.